ఏడుపాయల వల్ల వచ్చిన టైట్నెస్ బాడీలో ఇంకా అలానే ఉంది. ఈ రోజు మన లైఫ్ రీసెట్ సిరీస్ తో డే 36. ఇంకాసేపు పడుకోవాలని ఉన్నా కానీ ఇంకా తప్పదని చెప్పేసి లేచేసా. పపాయ తినేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసిన. చేస్తున్న వర్క్ కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ తిందాం అని చెప్పేసి లంచ్ టైం వరకు దాన్ని డిలే చేసిన. ఇంకేం చేస్తానులే, ఇంకా వర్క్ ఏదో కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ సారీ లంచ్ ఫినిష్ చేసేసా. అదే అండి, నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 2 అయిపోయిందిలేండి. నేనేమో మటన్ తింటుంటే ఇంకోసారి చికెన్ వాసన వస్తుంది. ఎందుకంటే అమ్మ నేను హాస్టల్కి తీసుకెళ్ళడానికి ఫ్రెష్గా చికెన్ పికిల్ రెడీ చేస్తుంది అనమాట. వర్క్ మధ్యలో కొన్ని పనులు ఉంటే పనులతో పాటు స్టన్స్ తో ఫినిష్ చేసిన వర్క్ ని. ఇన్ని డేస్ నిద్ర లేకపోవడం వల్ల ఏంటో హెడ్ఏక్ గా అనిపిస్తే చలితో మసాజ్ చేయించుకున్నాం. ఇంక ఈవినింగ్ టీ పెట్టేసి నా కోసం కాదులేదు, ఇంట్లో వాళ్ళ కోసమే నైట్ డిన్నర్ చేసేసా. మమ్మీ చేసిన చికెన్ పికిల్ జస్ట్ టేస్ట్ చేశాను అంతే. మా చెల్లేమో మటన్ తింటుంటే నేనేమో మా అమ్మ కోసం చేసుకున్న వెజ్ కర్రీ తింటున్నా. పికిల్ అయితే బాగుండే, ఇంకా దాంతో హాస్టల్లో దబిడి దిబిడే. రేపో రీల్ చేయాలని చెప్పేసి చెల్లితో ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ చేసుకొని నా నైట్ రొటీన్ ఫినిష్ చేసి పడుకున్నాను.